ఈ కోకోనట్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కువగా టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఇలా ప్రిపేర్ చేయండి. కోకోనట్ ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అలాగే హెయిర్ కూడా చాలా వరకు ఒడ్డం తగ్గుతుంది. వెనక వైపు ఉన్న చెక్కును తీసేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి తురుముకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 4-5 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా అల్లం, పోపు దినుసులు వేసుకొని 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 లేదా 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగించుకోవాలి. ఇప్పుడు కోకోనట్ తురుము కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగించి మనకి ఎంత క్వాంటిటీలో రైస్ అయితే కావాలో అంత వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే మన కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. వెళ్తూ మీ కుడి చేత్తో ఒక లైక్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.